సెలబ్రేషన్స్ కి మన బంధువులు వస్తే ఆహా ఎంత బాగుంటుందో, కానీ మన పెళ్లికి మన లవర్స్ వస్తే ఎలా ఉంటుంది చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ ఎన్ఎస్టీ. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా, చెడిపోవ. కట్ కట్. ఏంటి సాంగ్? ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, రిసెప్షన్ లో కూర్చుంటున్నాం. డార్లింగ్, నీ శారీ చాలా బాగుంది తెలుసా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. నీ హెయిర్ స్టైల్ అయితే సూపర్. నీ హెయిర్ స్టైల్ కిరాక్. నీ మేకప్ అదిరిపోయింది. నువ్వు మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉన్నావు. కానీ కొంచెం బొట్టు పెద్దది పెట్టుంటే అదిరిపోయేది. నువ్వు కాస్త జిప్పు పైకి పెట్టుంటే ఇంకా బాగుండేది. సారీ 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 సారీ. పర్లేదు. నీకు పర్లేదా? నాకు ప్రాబ్లం లేదు. ఓకే, వన్ ఫోటో ప్లీజ్. నువ్వెందుకు మధ్యలో? నేను ఫోటో దింపినట్టు ప్రూఫ్ కోసం. ఓకే థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ వస్తున్నారు, గిఫ్ట్ పట్టుకోండి. ఓకే 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 జాగ్రత్త. హాయ్ రా సురేష్, ఎలా ఉన్నావు? ఓ గిఫ్ట్ పట్టుకొచ్చాడు మనోడు. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్స్ రా. గిఫ్ట్ పట్టుకొచ్చాడు కదా మధ్యలో నుంచి. గిఫ్ట్ వచ్చేది కాబట్టి మధ్యలో ఉండొచ్చు. స్మైల్ ప్లీజ్. గిఫ్ట్ ఇస్తే మధ్యలో థ్యాంక్ యూ. ఓకే, భోజనం చేసావా? ఇలా స్ట్రైట్ గా లెఫ్ట్ తీసుకుంటే బయట హోటల్ ఉంటుంది, భోజనం చేసి. హాయ్ రా మామా, ఈ గిఫ్ట్ ఏది? గిఫ్ట్ ఏంట్రా? గిఫ్ట్ తేవాలి కదరా. సరే ఫోటో దిగు కదా. కొంచెం ఇది కొంచెం పక్క తరు, ఇంకొంచెం ఇంకొంచెం పక్కది. ఇంకొక్కడికి. కొంచెం ఇంకొంచెం. ఓకే చాలు చాలు. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఇంకేముంది, మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. రామ్ ప్రసాద్, హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. నువ్వు ఏంటి సంగతులు? నీకు పెళ్ళి అవుతుంది కదా, కొంచెం డల్ గా ఉన్నారా? అలాంటి కామన్ లైఫ్ లో లైట్ తీసుకో, పెద్ద సీరియస్ తీసుకో. ఓకేనా? పెళ్లి కూతురు యావరేజ్ అంటే బయట టాక్. పక్కనే ఉంది మావిడ. పెళ్లి కూతురు అన్నా మరి? ఇదే మావిడ. సారీ రా. ఎవతది? అదే నా క్లాస్మేట్ అండ్ షీజ్ మై బెంచ్ మేట్ అండ్ షీజ్ మై రూమ్మేట్ ఆల్సో. నో, ఎదురేదో రూమ్ లో ఉండేవాళ్ళం అంతే. ప్లీజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ ఐ హావ్ ఎ పిక్ విత్ హిమ్? దా రండి. మీరు పక్క వెళ్ళండి అక్కడ. చెయ్యి. పెళ్లికి ముందు అక్కడక్కడ చేతులు వేసాడు, ఇప్పుడు ఏమైంది? సార్ కొద్దిగా కాలేయండి. ఈ కాలు కూడా. రెండు కాలు ఎలా? రెండు కాలే. ఇక్కడ ఒకటి తీద్దాం. స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. వచ్చేసావా? ఎవరాడు? నా ఫ్రెండ్, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఫోటో ప్లీజ్. ఏమండి? ఓ సారీ. థ్యాంక్ యూ. మీరేమనుకున్నారండి? నేనేం అనుకోలేదు. నేనేమో అనుకోలేదు. నేను కూడా ఏమనుకోలేదు. నేను ఇంకో విషయం చెప్పనా, కాలేజ్ లో వీడు ఎప్పుడు నా వెనకాతలే తిరిగేవాడు. వద్దురా అందరికి డౌట్ వస్తుందంటే వెనడే స్టిల్ మై బ్యాక్ ఓన్లీ. ఎందుకు? అంటే వాడుకున్న డౌట్లు నన్ను అడగడానికి. అంతే కదా. ఏమనుకోలేదు. నీకు చెప్పనా, ఈ కాలేజీలో వెళ్ళగానే పాపం ఎవడైనా చెప్పేసేది. ఏవడికి ఎవరు ఏం చెప్పేది? టైం ఎంత ఏంది? 9:30. ఇదే చెప్పేది. నీకు ఇంకో విషయం చెప్తాను. ఇది లాస్ట్ టైం కౌశిక్ అనే అబ్బాయితో బయటికి వెళ్తే పోలీసులు దొరికేసింది. ఈ విషయం ఇప్పుడే చెప్తాను. మూడో కంటి కూడా తెలియకుండా గుండెల్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు అంతర్మగా పడిపోతుంది తెలుసా? ఎంత కష్టపడని తెలుసా బయటకు చెప్పకుండా. ఎక్కడ దొరికింది? జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్డు మీద. అక్కడ ఎలా? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కదా, లైసెన్స్ లేకుండా వెళ్తుంది. వీడు కూడా లాస్ట్ టైం పూజ నమ్మతో పోలీసులు దొరికిస్తాడు. మరి దొరకదంటే మరి డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి కదా. లేదు లాడ్జిలో దొరికాడు. లాడ్జిలోనా? దేనికి? కాలేజ్ స్టడీస్ అయితేనే రూమ్ దొరకలేదు, అందుకే లాడ్జ్ తీసుకున్నా కంబైన్ స్టడీస్ కోసం. అంతే, అంతమించి ఇంకేం లేదు. కమెంట్ స్టడీ కోసమా? నీ మోహన్ చూస్తే నాకు అర్థమవుతుంది. కమెంట్ స్టడీకి వెళ్ళలేదు. ఇప్పుడు అపార్థం చేసుకో ఏదో ఒకటి. నాకు తెలుసు, నేను చూస్తే నాకు. వన్ పిక్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్.
థ్యాంక్ యూ. అయ్యో మీరు దీనికి ఎలా అంటే లాస్ట్ టైం వీడు నన్ను కాలేజ్ లో అందరు అమ్మాయిల ముందు అడిగాడు ఏమని అందరు అమ్మాయిల ముందు రోజు అమ్మని అడిగాడు నేను కాబట్టి రోజు ఇచ్చాను చెప్పాను అప్పుడు బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాను మీరు మాత్రం రోజు అలవాటు చేయద్దు ఇచ్చి చాక్లెట్లు అండి చాక్లెట్లు ఇష్టం పిల్లోడికి చాక్లెట్లు బాగా తింటాడు అంతే కదా. నేనేమనుకోలేదు. నేనేమనుకోలేదు. మీరు చాక్లెట్ల గురించి అంత ఇబ్బంది పడిపోతున్నారు కదా, ఇదైతే అడగకుండా ఇచ్చేది. అదే ముద్దు ఇచ్చేదా పెట్టవే. ఏంటది? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా అని. అలవాట్లో పొరపాటు అండి. ఏమైంది కంట్లో ఏదో పండింది డార్లింగ్. ఓ మై గాడ్ ఏం చేస్తున్నావు? కంట్రోల్ నలకబడిందంట నాలితో తీసా బయటికి. మీకేమైంది? అది నోట్లో నాశపడింది. నోట్లో నలకబడింది. ఓకే ఏమైనా సరే మా వాడు దొరకడం మీ అమ్మాయి అదృష్టం అండి. హలో ఎక్స్ట్రాల్ చేయకండి, ఇది దొరకడమే చాలా అదృష్టం. అడిగి ఏంట్రా అలా అంటాడు? నీ గురించి తెలీదా? ఏంటి దీని గురించి తెలియదు ఇంకా చెప్తే మొత్తం పుస్తకాలు రాసుకో, లైబ్రరీలు పెట్టి చదువుకోవాలి. అర్థమైంది? ఎక్స్ట్రాల్ చేయగా మా వాడి గురించి చెప్పు. మా వాడి గురించి ఏం చేస్తా తెలుసా? చెప్పు. సారీ స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. చెప్పండి చెప్పండి తెలుసా? మా వాడు కూర్చుంటే 10 బీర్లు తెంచకుండా తాగుతాడు. ఈయన నిలబడ 2 ఫుల్ బాటిల్ లేపుతాడు విత్ రా. సిగరెట్లు తాగుతాడు. ఇది గంజాయి, పాడుబరాకు, గుట్కాలు మొత్తం నోట్లు తెట్టుకుని కచ్చి నవ్వులుతుంటే వీడు పబ్బులు క్లబ్లు అన్ని. ఇది డ్రగ్స్ తీసుకుంటే దానికి వీడు లేట్ నైట్ బయటకు వెళ్తాడు. ఇది లేట్ నైట్ వెళ్తే మళ్ళీ 2 రోజులు రాదు. ఇగో వీడు కాలేజీలో అందరూ అమ్మాయిలు గోకిసాడు తెలుసా? ఇది గోకనడు అంటే వాళ్ళు లేడు. వీడు ఇదిగో పెద్ద డక్టీ పిక్చర్ చాలా చూస్తాడు వీడు. డర్టీ పిక్చర్ నేను 30 పిక్చర్స్ చేయొచ్చు. వన్ ఫోటో ప్లీజ్. స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. నీకు తెలియట్లా వీడు ఆల్రెడీ 7గురికి. దీనికి ఆల్రెడీ 2 పిల్లలు తెలుసు నీకు విషయం. వన్ ఫోటో ప్లీజ్. స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంట్రా నువ్వు మోహన్ చూసి అమాయకులను, నువ్వు ఇంత నీచుడువా? నువ్వేంటే పెద్ద సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ రేష్మి అనుకుంటున్నాను నువ్వేనా? నీ అమ్మ నిన్ను ఇప్పుడు వదిలేసాను. నేను నిన్ను వదిలేసి అరగంట అయిందిరా. నా మొహం చూపించు. థ్యాంక్ యూ. ఊరు కొట్రా సిగ్గులేనా? భయా వన్ ఫోటో ప్లీజ్. ఫోటో అంట. వన్ ఫోటో. స్మైల్ ప్లీజ్. నాకు నువ్వొద్దు, నీతో పెళ్లి వద్దు. ఏం పేరు? సన్నీ. లియోన్. యా. ఏజ్ 26. 23. సింగల్. ఏ షో? సెకండ్ షో. ఏ సినిమా? తుఫాన్. ఓకే. వన్ ఫోటో ప్లీజ్. యా కమ్ ఆన్.